బైబిల్ గ్రంథంలో గమనిస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి స్తోత్రం. చూడండి నా దేవుని ప్రియులారా, మన మీద ఉన్న ప్రేమ దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చూడండి, లోకంలో మనం చాలామందిని ప్రేమిస్తుంటాం, కానీ ఏదో ఒక సందర్భాన వారు మనల్ని నిరుత్సాహపరిచే పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు చూడండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని ఆయన వాక్యం ద్వారా కూడా మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన మనల్ని ఆయన చేతులపైన చెక్కుకొని ఉన్నాడు అంటే అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. అలాగే మనం గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనం నుంచి 27వ వచనం వరకు గమనిస్తే, దేవుడు ఆజ్ఞాపిస్తే సముద్రమే ఆగిపోయిందండి. చూడండి నా దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులతో పడవ ప్రయాణమై వెళ్ళుచున్నప్పుడు సముద్రం ఒక్కసారిగా వాతావరణ ప్రభావంతో మారిపోయిందండి. ఆ పడవ ప్రయాణం చేస్తున్న అందరినీ, శిష్యులని, యేసుప్రభు అందరినీ అతలాకుతలం చేసినప్పుడు, ఆందోళన కలిగే పరిస్థితులను చేసినప్పుడు యేసుప్రభు లేచి సముద్రమా నిమ్మలమవును గాక అని ఆజ్ఞాపించిన వెంటనే సముద్రం నిమ్మలమైపోయింది. అంటే సమస్త సృష్టి ఆయన మాటకు లోబడి ఉన్నది. సముద్రం సైతం ఆయన మాటకు లోబడి నిమ్మలమైపోయింది. మరి మన జీవితంలో ఒకసారి మనం పరీక్షిస్తే, మన కుటుంబంలో ఉన్న సమస్యలే కానీ, ఆరోగ్య సమస్యలే కానీ, ఆర్థిక సమస్యలే కానీ, ఉద్యోగ పరిస్థితుల్లో ఉన్న సమస్యలే కానీ, ఎలాంటి సమస్యలైనా, తుఫాను లాంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుడు మనని ఆ సమస్యల నుంచి విడిపించుటకు నమ్మదగినవాడు, శక్తిమంతుడు అని మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనకున్న ప్రతి సమస్య ఆయన పాదాల చెంత చేరి మొర్రపెట్టినప్పుడు మన ప్రార్థన ఆయన తప్పకుండా ఆలకించి ప్రతి ఒక్క సమస్యను ఆయన విడిపిస్తారు అని మన ఆత్మీయ జీవితంలో ఆయన యందు విశ్వాసం ఉంచి మన ఆత్మీయతలో ముందుకు కొనసాగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.